మన ఇండియన్ డిప్లొమసీ ఎంత ఎఫెక్టివ్గా ఉందో తెలియజేసేటువంటి టాపిక్ ఇది. మాల్దీవ్స్లో దాదాపు 2 years కిందట ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్తో పవర్లోకి వచ్చారు. పవర్లోకి వచ్చిన తర్వాత కూడా ఇండియాకి ఫేవరబుల్గా లేనటువంటి డెసిషన్స్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫోర్సెస్ని మాల్దీవ్స్ నుంచి విరమించుకోవాలని భారత్ని కోరడం. అట్ ది సేమ్ టైం చైనాతో చాలా క్లోజ్ టైస్ ఏర్పాటు చేసుకున్నారు. డిఫరెంట్ అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు. మాల్దీవ్స్ సోల్జర్స్ని చైనా ట్రైన్ చేసేలాగా, అట్లాగే చైనా నుంచి వెపన్స్ని మాల్దీవ్స్కి సప్లై చేసేలాగా ఇలాంటి అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ రీజియన్లో ఒక మేజర్ పవర్గా, అట్ ది సేమ్ టైం ఒక రెస్పాన్సిబుల్ నైబర్గా మాల్దీవ్స్ క్రైసిస్లో ఉన్న ప్రతిసారి మాల్దీవ్స్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, అట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ ప్యాకేజెస్ కావచ్చు. గ్రాడ్యువల్గా మాల్దీవ్స్ వైఖరిలో చాలా మార్పు వచ్చింది. మాల్దీవ్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి మన ప్రైమ్ మినిస్టర్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మాల్దీవ్స్లో పరిస్థితి ఏంటి అంటే దాదాపుగా చైనా అవుట్, ఇండియా ఇన్ అనే విధంగా ఉంది. ఇది ఇండియన్ డిప్లొమసీ. థ్యాంక్ యూ.